సభకు నమస్కారం. డైరెక్ట్ సమస్య పరిష్కారంలోకి వద్దాం. ఎవరన్నా నాకు ఉద్యోగానికి నిరుద్యోగానికి ఉన్న తేడా చెప్పగలరా? ఎవరన్నా ఒకళ్ళు లేచి ఉద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగం అంటే ఏంటి? ఎవరన్నా కాన్ఫిడెన్స్ గా స్టేజ్ మీదకి వచ్చి ఉద్యోగం యొక్క డెఫినేషన్ చెప్పగలరా? చదువు యొక్క పరమార్థం ఎవరైనా చెప్పగలరా? చదువు యొక్క పరమార్థం ఎవరన్నా చేయలేపండి మీరు చెప్పగలిగితే. వృత్తికి ప్రవృత్తికి జ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం, వీటికి డెఫినేషన్స్ ఎవరైనా చెప్పగలరా? తెలిస్తే ధైర్యంగా చెప్పండి, తెలవకపోతే తెలియలేదని చెప్పండి. ఎవరన్నా ఒక్కలన్నా మనం ఎందుకు చదువుకుంటున్నాం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అన్న ఫోన్ ఆగుతుంది ధనం పెట్టి ఎందుకు చదువుకుంటున్నాం అనేది ఎవరన్నా ఆన్సర్ చెప్పగలరా? ఈ స్టేజ్ మీద ఉన్నోళ్ళు కాదు, కింద ఉన్నోళ్ళు. ఎవరన్నా ఒక్కలన్నా ఓకే. ఉద్యోగం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరికన్నా తెలుసా? ఒక్కసారి దయచేసి కరీంనగర్ ఇజ్జత్ సవాల్. ఉద్యోగం అంటే అర్థం తెలుసా? ఓకే, ఒక చేయి చెప్పిండు. దయచేసి ఒకసారి చెప్పాను అక్కడి నుంచి గట్టిగా చెప్పు. ఉద్యోగం అంటే ఒక బాధ్యత. ఓకే, కూర్చో. ఉద్యోగం అంటే కడుపు ఉదరాన్ని పోషించుకునే యాగం, అంటే కడుపు నింపుకోవడానికి చేసే పని. పని చేస్తే ఏమొస్తుంది మనకి? పని చేస్తే ఏమొస్తుంది? జీతం వస్తుంది, ఇంకా జీవనోపాధి దొరుకుతుంది, ఇంకా పని చేస్తే మనీ వస్తాయి, మనీ చేస్తే మన అవసరాలు తీరుతాయి. అంటే పనికి మనీకి లింక్ ఉంది. 10,000 రూపాయల లోపు సంపాదించడం ఎంతమంది దొరికారు నెలకి? 10,000 రూపాయలు నెలకి సంపాదించడం ఒక్కరు కూడా లేరా? 5,000 రూపాయలు, 20,000, 20,000 అంటే మరి నువ్వు 5,000 10,000 సంపాదించావు, 20,000 సంపాదించావు డైరెక్ట్. లేపు చేయలేపు. ఏం పేరు నీ పేరు? ప్రేమ్. ఏం పని చేస్తావు? జూనియర్ జేఎల్. ఏ సబ్జెక్ట్ లో? ప్రైవేట్ కాలేజ్ చెప్తావా? ఎంత సంపాదిస్తున్నావు? మ్యాథ్స్ చెప్తావు నువ్వు. ఇక్కడ ఉన్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరు సంపాదించట్లేదా రూపాయి కూడా? గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? గ్రాడ్యుయేట్ చేయలేపండి, సగం సగం కాదు. ఓకే, ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు? ఇంజనీర్ బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ చేసిన వాళ్ళు ఒకళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఐటీఐ పాలిటెక్నిక్ నువ్వు చేయలేదా? పాస్ అయినావా, ఫెయిల్ అయినావా? చెప్తే జై పూర్తి లేదు, సగం చెప్తే ఫెయిల్ అయినట్టు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇక్కడ నిరుద్యోగం అనే సబ్జెక్ట్ ఉంది, సమస్య ఉంది, సదస్సు ఉంది. నేను సదస్సు కోసం రాలే, సబ్జెక్ట్ కోసం రాలే. బిఎన్ రావు గారి మీద గౌరవంతో, ప్రేమతో వచ్చిన. ఆయన అంటే ఎందుకు గౌరవం అంటే నాకు ఆయన పరిణితితో కూర్చి సమస్య పరిష్కారం గురించి మాట్లాడతారు ఎప్పుడు. ఈ ప్రకృతిలో ఒక నియమం ఉంది, మనం సమస్య గురించి మాట్లాడితే సమస్య పెరుగుతూనే ఉంటుంది, మనం సమస్య పరిష్కారం గురించి మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజు నేను ఇక్కడ నుంచి మీకు ఒక వాగ్దానం ఇస్తా. నెలకి 10,000 రూపాయలు ఇక్కడ ఉన్న అందరికీ ఇప్పించే శక్తి నాకుంది. ఎంతమంది నాతో వస్తారు? నెలకి 10,000 రూపాయలు నేను ఇప్పిస్తా. ఎవరు? ఇద్దరు, ముగ్గురు. చేయి పూర్తిగా లేపా, సగం సగం. మీ పేరు రాసుకుని నాకు ఇవ్వండి. నెలకి 10,000 ఎంతమంది? 1, 2, 10,000 రూపాయలు నెలకి. 5గురు సార్, వీళ్ళ పేరు రాసుకుంటారు. నా బాధ్యత 1 మంత్ లో వీళ్ళకి 5గురికి 10,000 రూపాయలు ఇప్పిస్తాను. నెలకి 20,000 ఎంతమంది కావాలి? 15,000. 15,000 ఎంతమంది కావాలి? వద్దా? 15,000 వద్దా? 10,000 కావాలా? 20,000 ఎంతమంది కావాలి? నువ్వు 20,000 కావాలా? నువ్వు 10,000 కేటగిరీలో పెట్టేసినావు. 20,000. కమింగ్ టు సబ్జెక్టు. ఒకసారి మన చదువులందరినీ చదువుకున్నాం కదా అందరం. మన భారతదేశానికి ఆత్మ ఏంటి? భారతదేశానికి ఆత్మ ఏంటిది? భారతదేశాన్ని నడిపించేది ఏంటిది? అగ్రికల్చర్. ఓకే, నడిపిస్తుందా? అంటే మనిషి ప్రకృతి దృష్టిలో, మనిషికి, కుక్కకి, జంతువుకి ఏమైనా తేడా ఉందా? ప్రకృతి దృష్టిలో మనుషులం కూడా సామాజిక జంతువులమే కదా. మరి ఈ ప్రపంచంలో, యూనివర్స్ లో ఏ పావురం గాని, ఏ పిట్ట గాని, ఏ నక్క గాని, ఏ సింహం గాని, ఏ జంతువు గాని ఉద్యోగాలు చేస్తున్నాయా? ఉద్యోగాలు చేస్తున్నాయా? జంతువులు ఉద్యోగాలు చేస్తున్నాయా? చేయట్లేదా? అరే నాయన, అసలు ఉద్యోగం అయ్యే చేస్తున్నాయి. కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి వేటలు చేస్తాయి కదా, ఆహారం ఎత్తుకుంటాయి కదా. ఉద్యోగం అంటే కడుపు నింపుకోవడము. జాబు, కెరీర్, ఉద్యోగం. కెరీర్ కి జాబ్ కి డిఫరెన్స్ ఏంటి?
కెరీర్ కి జాబ్ కి డిఫరెన్స్ ఏంది? వృత్తి ప్రవృత్తి డిఫరెన్స్ ఏంది? అంటే మన చదువు అనేది దేనికి పనికిరానిదని అర్థమవుతుంది కరీంనగర్ లో నాకు. అర్థమైందా? మనం చదువుకున్నాం కదా, డిగ్రీలు ఉన్నాయి కదా, దేనికైనా పనికి వచ్చిందా? ఎందుకు చదువుకుంటున్నామో తెలియదు, చదువు ఎందుకు ఇస్తారో తెలియదు. చదువు యొక్క పరమార్థం ఎవరైనా చెప్పాలి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారు చెప్పాలి ఒకసారి. చదువు యొక్క పరమార్థం ఏంటి? చదువుకున్నవాడికి చదువులేనికి తేడా ఏంటి? The very purpose of the object of the education is to teach education, giving a equal opportunity, అందరికీ సమాన అవకాశాలు ఇస్తూ వాళ్ళకి ఒక జీవనోపాధి టు సెటిల్ ఇన్ ద లైఫ్. అది దాని కొరకు చదువు అనేది ఒక మీన్స్. ఉద్యోగం అంటే ఇందాక చెప్పినట్టు కాదు, ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే గెస్ట్ లాగా కాదు. ఉద్యోగం కూడా సమాజ సేవకి చేసే ఒక బాధ్యతగా గుర్తించాలి. సార్ అన్ని చదువు లీడ్స్ టు నాలెడ్జ్, నాలెడ్జ్ లీడ్స్ టు పవర్. పవర్ అంటే శక్తి. చదువు ఉంటే మనకు సార్ మీ మీద తండ్రి లాంటి ప్రేమ ఉంది కాబట్టి ఇక తిట్టాను, క్షమించండి. నేను ఎందుకు ప్రశ్న అడిగిన అంటే, మీలో ఆ జ్ఞాన జ్యోతి మీరు వెలిగించుకోకపోతే, మీ ముడ్డి కింద మంట మీరు పెట్టుకోకపోతే రాకెట్ లాగా ఎదగలేదు. మీరు మంట పెడితే మీకు మంట ఉంటుంది, మీరే మంట పెట్టుకుంటారు అంతా సమ్మగా ఉంటుంది, పైకి వెళ్తారు. కాబట్టి నేను చేసిన ప్రయత్నం ఏంటంటే మీ మంట మీరు పెట్టుకోమని. కమింగ్ టు ద ఎందుకు నిరుద్యోగం సమస్య ఉంది, ఎందుకు ఈ దేశంలో ఇట్లాంటి అశాంతి జరుగుతుందంటే, ఎక్కడ ఏ ప్రపంచంలో లేని విధంగా ఇక్కడ కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ ఏం చేసిందంటే, కొంతమంది కొన్ని పనులే చేయాలి, కొన్ని పనులు బాబు నువ్వు బయటకన్నా లోపలికి, కొన్ని పనులు కొంతమందే చేయాలి, ఈ పనులు తక్కువ ఈ పనులు ఎక్కువ అని 3000 సంవత్సరాల క్రితమో కొన్ని వేల సంవత్సరాల క్రితమో మనుధర్మం అనే దానిలో బ్రాహ్మణులు బ్రహ్మ జ్ఞానం నుంచి పుడతారు, ఇక్కడ నుంచి వాళ్ళు జ్ఞానాన్ని పంచాలి. ఇక్కడ నుంచి క్షత్రియులు పుడతారు, భుజబలము, వాళ్ళు రాజ్యాన్ని నేనాలి. ఉదరం నుంచి వైశ్యులు పుడతారు, వాళ్ళు వ్యాపారాలు చేయాలి. మిగతా వాళ్ళంతా శూద్రులు, వాళ్ళు పనులు చేయాలి అని చెప్పారు. ఈ శూద్రులు కాని వాళ్ళు ఎవరంటే ఊరు బయట ఉండే అక్కడ వాళ్ళు, తెలుసు కదా. అయితే అది ఎప్పుడో మనం జరిగితే దానిలో మంచి చెడు పక్కన పెడితే, కాస్ట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్. ఎస్సీ ఎస్టీ బీసీలో చాలా మంది మంగళోళ్ళు పని చేయాలి, చాకలోళ్ళు పని చేయాలి, కుమరోళ్ళు పని చేయాలని. ఒక గ్రామం అనేది తల్లి గర్భంలో ఉన్న అండములో పిండం లాంటిది. భారతదేశానికి పునాది గ్రామం. కొన్ని వేల సంవత్సరాల క్రితము బ్రిటిష్ వాడు ఈ మెకాలే ఎడ్యుకేషన్ పెట్టే ముందు ఈ భారతదేశంలో ప్రతి గ్రామము కూడా ఇంకో గ్రామం మీద ఆధారపడకుండా సర్వ సంపన్న గ్రామంగా ఉంది. గ్రామంలో ఎవరు ఆకలిలేదు, గ్రామంలో ఎవరు ఆకలితో పడుకోలేదు, గ్రామంలో అందరికీ పని ఉంది. కుమ్మరైన కుండ చేసిండు, మంగళైన మంగళ పని చేసిండు, చాకలైన బట్టలు తిక్కించిండు, బాపనైన పూజ చేసిండు, కాపైన వ్యవసాయం చేసిండు. ఎవరి పని వాళ్ళు చేసిండు. ఎప్పుడు అది పూర్వకాలంలో. బ్రిటిష్ వాడు వచ్చినాక ఏం చేసిందంటే, భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంది, దీన్ని డిస్ట్రాయ్ చేయకుండా భారతదేశాన్ని మనం పరిపాలించలేము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఎట్లా ఢీకొట్టాలని చెప్పి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకొచ్చిందంటే మన కోసం కాదు, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకునే పనులు కావాలి కదా. అందరూ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిపాలన చేయలేరు కదా. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బాటర్ సిస్టమ్ ఉంది. ఈయన కుండ ఇస్తుంది, నేను టమాటాలు ఇస్తా, ఆయన బియ్యం ఇస్తాడు, ఆయన పాలు ఇస్తాడు. అంటే మనీ లేకుండా ప్రతి ఒక్క కులానికి గౌరవం ఉంది, గుర్తింపు ఉంది, అవసరం ఉంది. అవునా కదా? పూర్వకాలంలో టెంపుల్ అనేది ఎడ్యుకేషన్ అప్ అయింది, క్రైసిస్ మేనేజ్మెంట్ అయింది. ఏ దిక్కు లేని వారికి టెంపులే దిక్కు అయింది. టెంపుల్ కు పోతే ప్రసాదం పెడతారు, టెంపుల్ కు పోతే సలహా వస్తుంది. ఇల్లు లేని వారికి పెద్ద వర్షం వస్తే టెంపుల్ స్ట్రాంగ్ ఉంటారు కదా. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థని, భారతదేశ ఆస్తని ఏ విధంగా కులగొట్టాలని చెప్పి లార్డ్ మెకాలే ఆయన 6 సంవత్సరాలు రీసెర్చ్ చేసిండు. ఈ దేశం ప్రతి గ్రామం ఇంకో గ్రామం మీద ఆధారపడకుండా అద్భుతంగా ఉంది. ఈ ఎకానమీ డిస్ట్రాయ్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళని ఇంటీరియర్ కాంప్లెక్స్ తీసుకురావాలని చెప్పి ధోతి ఎన్ని రకాలుగా కట్టుకోవచ్చు తెలుసా ఎవరికన్నా? మన తాతలు ధోతి కట్టుకునేటోళ్ళు కదా. చెప్పు ఎన్ని రకాలు కట్టుకోవచ్చు? 132 రకాలుగా కట్టుకోవచ్చు అని చెప్పి ఒక మామూలు పంచని. పంచ ఎందుకు కట్టుకుంటాం మనం? పాయింట్ షర్ట్ ఎందుకు వేసుకుంటాం? ఎవరు చెప్పిండు మనకు పాయింట్ షర్ట్ వేసుకోమని? మనం తినే తిండి కానీ మన ఆహారం కానీ దేనికి లింక్ అయి ఉండాలి? మనం తినే ఆహారం దేనికి లింక్ అయి ఉంటుంది? జాగ్రఫీకి లింక్ అయి ఉంటుంది. మనం వేసుకునే బట్టలు మన వాతావరణానికి లింక్ అయి ఉంటాయి. అవునా కదా?
నేను ఢిల్లీ పోతే ఢిల్లీలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు మామూలుగా ఇక్కడ ఇంత ఎండ ఉంది, ఢిల్లీలో ఎంత ఎండ ఉంటుంది, మేలో ఎంత ఉంటుంది, మే జూన్ లో 45 నుంచి 50 డిగ్రీలు ఉంటుంది. అక్కడ చెమటలు కప్పుతుంటాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు సెక్రటరీలు సూటు బూటు కోటు మన అయ్యి దానికి తగ్గ టైట్గా ఉంటారు. మన ఎండ మనది భారతదేశం ఎంత ఎండల దేశం తెలుసు కదా, భూమధ్య దగ్గర ఉంటుంది. ఏమంటారు మన భారతదేశం జాగ్రత్తలో ఏ దేశంలో ఉంది? అక్కడేమో మనకి చలి ఉంటది, వాడు బూటు సూటు కోటు 4 వేసుకుంటారు, చలికి 4 రోజులు స్నానం చేయలేదో పడుకుంటారు. మనము లూజ్ బట్టలు వేసుకోవాలి, కాటన్ బట్టలు వేసుకోవాలి, వీలైనంత గాలి ఆడాలి, అప్పుడు మంచిగా ఉంటుందని మన తాతలు వేసుకున్నారు. సూటు బూటు కోటు ఎందుకు వేసుకున్నాం అంటే బ్రిటిష్ వాడు వేసుకోవడం కాదు, మనం వేసుకున్నాం. మనం తినే ఆహారం దేనికి లింక్ అయి ఉండాలి? మన వాతావరణానికి, మన పండే పంటలకి లింక్. భారతదేశంలో ఏ ఆహారం తింటున్నామో మనకు తెలియకుండా అయిపోయింది. భారతదేశంలో మన తాతలు తిని మనం తినట్లే. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు తింటున్నాం. ఏం బట్టలు వేసుకోవాలో బ్రిటిష్ వాడు డిసైడ్ చేసిండు. ఇంగ్లీష్ లో ఎక్స్క్యూజ్ మీ, నో మెన్షన్, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఎక్కడ చెప్పారు అది సార్ కరెక్ట్ చేయాలి. సార్ అనే పదానికి అర్థం అంట నేను నీ బానిస అని మనం చెప్పడమాట. తెలియకుండా అందరినీ సార్లు అంటాం, అవునా కదా? అంటే ఈ భారతదేశం తన దేశానికి అవసరమైన విద్యా విధానాన్ని కోల్పోయింది. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికే జ్ఞానం నేర్పిన భారతదేశము బ్రిటిష్ వాడు దోచుకోవడానికి వచ్చిందా, పరిపాలన చేయడానికి వచ్చిందా? దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు పెట్టిన వ్యవస్థలో ఇప్పటికి కూడా మన చట్టాలన్నీ అక్కడే ఉన్నాయి. అంటే మన విద్యా విధానంలో లోపం ఉండడం వల్ల ఇలా మనం ఎందుకు చదువుకుంటున్నామో, ఏం చదువుకుంటున్నామో, నైపుణ్యం ఏంటి, ప్రతిభ ఏంటి, అర్హత ఏంటి, అవకాశం ఏంటి, అవసరం ఏంటి తెలియకుండా అయిపోయింది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే మీరు సమస్య గురించి ఆలోచిస్తున్నంత మాత్రం ఇట్లనే ఉంటారు. మీకు నిజంగా 5,000, 10,000, 20,000, 50,000 వరకు విత్ ఇన్ 3 months లో మీ అందరికి ఇప్పిస్తా. ఆ శక్తి నాకుంది. నాతో పాటు ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు చెప్పండి? మీకు నిజంగా డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటే సార్ వీళ్ళు పేర్లు రాసుకోండి సార్. ఏ పని దొరికితే ఆ పని. డబ్బులు కావాలా, పని కావాలా? మీకు డబ్బులు కావాలా, కాల్స్ ప్రెస్టేజ్ కావాలా? డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే ఏ పనైనా చేయొచ్చు. ఇవాళ నేను ఏమంటున్నానంటే హైదరాబాద్ లో కూడా 3 లక్షల మంది నైపుణ్యాల కొరత ఉంది. కంపెనీలేమో టాలెంట్ ఉన్నోళ్ళ కోసం వెతుకుతున్నాయి, మనమేమో ఉద్యోగాల కోసం వెతుకుతున్నాయి. అంటే ఈ గవర్నమెంట్ పాలసీస్ డిమాండ్ సప్లై మధ్య ఫెయిల్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అడిషనల్ వాల్యూస్ పెంచాలి, కోర్సులు మార్చాలి. ఇవాళ ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అయిపోతుంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ చేసే పని 1,00,000 మంది చేసే పని చేయబోతుంది. మనం అప్డేట్ కాకపోతే ఏమైతాం? అవుట్డేట్ అవుతాం. కాబట్టి కరీంనగర్ లో బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్, రియల్లీ గ్రేట్. మీరు పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు ఏంటంటే మీరు పని చేసి మాట్లాడుతున్నారు. మీ ద్వారా కొంతమంది మహిళలకి, కొంతమంది నిరుద్యోగులకి, కొంతమంది వాళ్ళకి నిజంగా దొరికింది. పని చేస్తే సంతృప్తి వస్తుంది, గౌరవం వస్తాయి, డబ్బులు వస్తాయి. పని చేస్తే పని ద్వారా ఇంకో గొప్ప పని వస్తుంది. ఆయన పని చేయడం వల్ల ఇక్కడికి వచ్చినాం. పుట్టి పొలిటీషియన్ అయితే రాము కదా. మీరు కూడా దొరికిన పని చేయండి, ఇంకో గొప్ప పని దొరుకుతుంది. అది ప్రకృతిలో నియమం. కాబట్టి చదువు అనేది జ్ఞానానికి సంబంధించింది, చదువు అనేది మరో వికాసానికి సంబంధించింది. చదువుకి కడుపుకి సంబంధం లేదు. కడుపు కోసం పనిచేసేది జాబ్, కెరీర్ కోసం పనిచేసేది వేరు. కెరీర్ వేరు, జాబ్ వేరు. డాక్టర్ అనేది ఒక కెరీర్, ఇంజనీర్ అనేది ఒక కెరీర్. కానీ మనం ఫస్ట్ జాబ్ అయితే చేయాలి. డాక్టర్ చదవగానే ఎంబీబీఎస్ అయిపోగానే ఇలా హైదరాబాద్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంత జీతం వస్తుంది తెలుసా? ఎవరికైనా స్టార్టింగ్ కార్పొరేట్ హాస్పిటల్లో ఎంత ఇస్తారు చెప్పండి ఎవరన్నా? 10 సంవత్సరాలు కష్టపడితే డాక్టర్ అవుతాడు. 20,000, 50,000, 30,000 ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే కెరీర్ వేరు, చదువు వేరు, జాబ్ వేరు. మీరు జాబ్ కోసమే నిజంగా ఆలోచిస్తే ఈ దేశంలో ఉన్న అందరికీ జాబ్ దొరుకుతుంది. పని లేక కాదు, పని చేయడానికి మన ఆలోచనలో మార్పు రావాలి. మనకి తెలంగాణలో తెలుసు కదా, నవాబు సర్కారు తెలుసు కదా, సార్లు తెలుసు. మన నవాబుల కింద అదే కల్చర్ వచ్చింది. ఆంధ్ర వచ్చి, శ్రీకాకుళం కూడా వచ్చి, నేను చెప్తున్నా ఎక్కడ కాదు, నాకు ఫోన్లు ఎక్కువ వస్తాయి, నాకు కారు లేదు. 20 ఏళ్ల క్రితం 2 వీలర్ కి డ్రైవర్లు పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఫోన్ మాట్లాడాలి. శ్రీకాకుళం కూడా అన్నాడు, అన్న నీ పక్కన పిఏ లాగుంటా 2 వీలర్ కి అప్పుడే 3,000 రూపాయలు తీసుకున్నాడు. అబ్బాయి ఎవరు అప్పుడే ఎంబీఏ చేస్తూ నేను పిలిచినప్పుడు వచ్చేటోడు. అంటే ఇలా కార్ డ్రైవర్ హైదరాబాద్ లో శాలరీ ఎంత తెలుసా? 30,000 తక్కువ ఎవరు డ్రైవర్ దొరకడు. మంచి పనులు దొరకడమే కష్టం ఉంది అన్ని రంగాల్లో. కాబట్టి పనికి గౌరవం ఇద్దాం. పని చేసేటోడు చిన్న పని, పెద్ద పని, మంచి పని, చెడ్డ పని, ఎస్సీ పని, ఎస్టీ పని లేదు. ప్రతి పని ఈ సృష్టిలో గొప్పదే. ఆహారం అందించే పనిని గౌరవిద్దాం. మనం ఉన్నతంగా ఎదుగుదాం. ఇలా కంపెనీ ఓనర్లు చాలా మంది మళ్ళా పీజీలు, పిహెచ్డీలు చేయలేదు, కష్టపడి పని చేసారు కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. ప్రభుత్వం కూడా పాలసీలు చేయాలి. ప్రభుత్వంలో అర్హత లేని దేనిలో పనికిరాని రాజకీయ నాయకులు ఇస్తున్నారు. ఇవాళ ఏ అర్హత లేని బేకారుగానో సర్కారు నడుపుతున్నారు. కానీ అటెండర్ ఉద్యోగానికి కూడా 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో అటెండర్ ఉద్యోగం అప్లై చేయమంటే పిహెచ్డీ అయిపోయిన వాళ్ళు 60,000 మంది అప్లై చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కావాలి. కానీ నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ కావాలి, నా కొడుకు మాత్రం
గవర్నమెంట్ జాబ్ కావాలి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోవద్దు. ఇవాళ టీచర్లు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది పిల్లల్ని తమ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నారు? ఫస్ట్ అక్కడ ఉద్యమం చేయాలి. మన పిల్లలు చదువుకునే చదువులో ఐఏఎస్ కొరకు ఒక ఎమ్మెల్యే కొరకు చదువుకుంటే ఆ స్కూల్ బాగుపడుతుందా బాగుపడదు? ఫస్ట్ మనం చేయాల్సిన ఉద్యమం గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదవాలి, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేయాలి. సెకండ్, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు పిల్లలందరూ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాలి. వాడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటాడు, వాడి పనికి వాడికే గౌరవం వస్తుంది. నీ పనికి నువ్వు గౌరవం లేనప్పుడు ఆ పని వదిలేసాయి. గవర్నమెంట్ టీచర్కి ఎంత వస్తుంది జాబ్? ₹1,00,000 తక్కువ ఎవరికి రావట్లేదు. నీ పిల్లలకే నువ్వు చదువు చెప్పినప్పుడు ఇంకో పిల్లలకి ఏం చదువు చెప్తావు? ప్రతి దగ్గర కూడా రిఫార్మ్స్ రావాలి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు వచ్చినాయి. ప్రజలని పిచ్చోళం చేసి గారడి చేసి కులము మతము ప్రాంతం చెట్టు తిప్పుతున్నారు. నేపాల్లో జన్జీ ఉద్యమం వచ్చింది, బంగ్లాదేశ్ లో జన్జీ ఉద్యమం వచ్చింది. భారతదేశంలో నాలెడ్జ్ రెవల్యూషన్ కావాలి. మాకు నాణ్యమైన చదువు కావాలని లక్షల మంది రోడ్ల మీద కావాలి. మేము పనిచేసే చేతులకు ఉపాధి కావాలని రోడ్ల మీద కావాలి. జై హిందూ, జై శ్రీరామ్, జై ఖురాన్, మతాల మధ్య చిచ్చు కాదు, కులాల మధ్య చిచ్చు కాదు. మనకి నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన ఉపాధి కావాలి, నాణ్యమైన ఆరోగ్యం కావాలి. వి వాంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్, వి వాంట్ క్వాలిటీ స్కిల్స్, వి వాంట్ క్వాలిటీ జాబ్, వి వాంట్ క్వాలిటీ హెల్త్. అదే ఈ అన్ని సమస్యలకి పరిష్కారం. మోహరించిన సైన్యాలమైన ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఈ రోజు బిఎన్ రావు ట్రస్ట్ ద్వారా కరీంనగర్ లో మీ ద్వారా మా ద్వారా వెలిగిన జ్ఞాన జ్యోతి ద్వారా కనీసం ఇక్కడ కూర్చున్న 100 మందిలో 10 మంది కన్నా ఉద్యోగాలు రావాలి. అప్పుడే మేము పెట్టినందుకు టైము ఎఫర్ట్ మనీ. ఉద్యోగాలు కావాలనుకునేటోళ్ళు చేతులు లేవండి, సార్కి మీ పేర్లు ఇవ్వండి. ఏ పని కావాలంటే ఆ పని ఇప్పించే శక్తి నాకుంది. కాకపోతే ట్రైనింగ్ పొందాలి, కనీసం 100 రోజులు ట్రైనింగ్ పొందాలి. ఇవాళ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో హైదరాబాద్ లో కొన్ని వేల జాబులు ఉన్నాయి, పని చేసేటోళ్ళు లేడు. ఇవాళ హాస్పిటల్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, సర్వీస్ సెక్టారు, ఐటీ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఫుడ్ ప్రొడక్ట్స్. ఇవాళ మంచి సకినాలు తయారు చేసేటోళ్ళు లేరు హైదరాబాద్ లో, పిండి వంటలు తయారు చేసేటోళ్ళు తెలంగాణలో. హల్దీరామ్స్ తెలుసు కదా, హల్దీరామ్స్ కి పోటీగా ఇంకో కంపెనీ లేకుండా అయిపోయింది. హల్దీరామ్స్ కొన్ని లక్షల కోట్ల స్నాక్స్ బిజినెస్ చేస్తుంది. తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక జిల్లాకు ఒక స్నాక్ ఉంది. ఆ స్నాక్ ను తయారు చేసి ప్రపంచం అంతా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మీరు ఓనర్లుగా ఆలోచించండి. గుజరాత్ లో ఒక సామెత ఉంటుంది, మీరు సమోసాలు మనం తినే ఆనియన్ సమోసా, చిన్న సమోసా ఎవరు తయారు చేస్తారు? ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ తయారు చేస్తారు. మన ఉస్మానియా బిస్కెట్ ఎవరు తయారు చేస్తారు? ముస్లింసే కదా. ఇవాళ మనం ఫోన్ చేస్తే మన ఇంటికి A to Z సర్వీస్ అందించే వాళ్ళు ఎవరు ఎక్కువ హైదరాబాద్ లో? చెప్పండి. మనకి A to Z సర్వీస్లలో యాప్లు వచ్చినాయి కదా అన్ని కూడా. 90% అనార్గనైజ్డ్ సెక్టర్ మొత్తం ముస్లింసే చేస్తున్నారు. ఎందుకు ముస్లింసే చేస్తున్నారు అంటే వాళ్ళు మనలాగా పీజీలు పిహెచ్డీలు చదువుకోవడానికి వాళ్ళకి పేదరికం ఉంది. పేదరికంతో వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చేయలేరు. వాళ్ళకి ఏదో ఒక పని నేర్చుకుంటారు చిన్నప్పుడే. ఆటో మెకానిక్ ముస్లిమే, పూలదండలు మన గుడికి అందించే పూలదండలు ముస్లిమే, మన ఇంట్లో ఫ్రిడ్జ్లు ఏసీలు మెకానిక్లు చేసే 100 మందిలో 90 మంది ముస్లింసే. ఎక్కడ ముస్లింస్ వాళ్ళు? తెలంగాణ ముస్లింస్ తక్కువ, ఉత్తరప్రదేశ్ ముస్లింస్, బీహార్ ముస్లింస్ వస్తున్నారు. అంటే మనము ఎక్కడో ఈ పని తక్కువ, ఈ పని ఎక్కువ. నేను పీజీ చేసినా, పిహెచ్డి చేసినా, ఎంబీఏ చేసినా నేను నా బండి బాగు చేసుకోను, నా కుర్చీ బాగు చేసుకోను, ఏ పని చేయొద్దు. మనకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం ఎవరు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి. ఇవాళ నేను ముఖ్యమంత్రి అయితే ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలని చెప్పండి? ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అయితే? 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అంటున్నారు. అశోక్ గారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నిరుద్యోగం తెలంగాణ? 50 లక్షలు ఉన్నారు. మా అశోక్ గారు తన ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు బిడ్డ, ఇస్తావా లేదా అన్నాడు. సరే అశోక్ సార్ ముఖ్యమంత్రి చేద్దాం, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు. మరి మిగతా 45 లక్షల మంది పరిస్థితి ఏంటి? ఎవరు ఇవ్వగలరా? అందరికి ఉద్యోగాలు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వగలరు? సమస్య ఉందంటే పరిష్కారం కూడా ఉంటుంది కదా. ఈ ప్రకృతిలో సమస్య పుట్టిందంటే పరిష్కారం కూడా ఉంటుంది. సరే మనమే ఇచ్చుకోవాలి. ఎట్లా ఇచ్చుకోవాలి? సార్ చెప్తారు ఎట్లా ఇచ్చుకోవాలంటే మనం ఫస్ట్ మైండ్ లో పట్టిన తుప్పు భావన తీసేయాలి. అన్నిటికన్నా కష్టమైన పని ఏంటి చెప్పండి? ఇప్పుడు మన మనిషి జీవితంలో మన ఇంట్లో అన్నిటికన్నా కష్టమైన పని, మనం చేయలేని పని ఏంటి చెప్పండి? అది కూడా చెప్పలేరా? ఇప్పుడు ఒక 1 month మీరు ఉన్నారనుకో ఇంట్లో, మీరు చేయలేని పని, ఎవరు చేయలేని పని ఎవరు చేస్తారు? దొడ్లు కడగడం, డ్రైనేజ్ తీయడం చేస్తారా? దొడ్లు కడగకుండా డ్రైనేజ్ వాళ్ళు పని చేస్తే ఊరంతా కంపు అవుతుందా లేదా? అంటే అత్యంత కష్టమైన క్లిష్టమైన పని డ్రైనేజ్ లోకి దిగి విషవాయువులు వచ్చినా కూడా ఆ పాకి కంపులో వెళ్ళి చేస్తున్నారు. డ్రైనేజ్ వాళ్ళకి ప్రపంచం మొత్తంలో అత్యంత తక్కువ ఇచ్చే దేశం ఏది తెలుసా? మన దేశమే. అంటే ఎవ్వరూ చేయలేని పని, మానవత్వానికి విరుద్ధమైన పని,
ఎన్ని డబ్బులు ఇచ్చినా చేయలేని పని వాడు చేస్తుంటే వాడికి 100నో 50 ఇచ్చి మనిషిలా కూర్చోడం. మన పెంట వాడు ఎత్తేస్తాడు, మన పెంట క్లీన్ చేస్తాడు, కానీ మనిషిగా కూర్చోడం. అదే వేరే దేశాల్లో హార్డ్ జాబ్స్ కి ఎక్కువ శాలరీ ఇస్తారు. కెనడాలో ఒక ట్రక్ డ్రైవర్ ఎంత సంపాదిస్తాడు తెలుసా మీకు? ఒక ట్రక్ డ్రైవర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా 3 రెట్లు సంపాదిస్తాడు. కెనడాలో కానీ లండన్ లో కానీ ట్రక్ డ్రైవర్ ఏమంటారు తెలుసా? క్యాప్టెన్ అంటారు. ఒక బస్ డ్రైవర్ ని. డ్రైవింగ్ అనేది కష్టమైన పనా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేయడం కష్టమైన పనా? అంటే మన దేశంలో కులం ఉంది, ఇక్కడ మతం ఉంది, దీనిలో మానవత్వం పక్కకు పెట్టి పనికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ కి పెట్టాం. అమెరికాలో నాకు 100 కోట్లు ఉంటే నా కొడుకు పోయి అక్కడ దొడ్లు కలుస్తాడు, ముళ్ళు కలుస్తాడు, పార్ట్ టైం జాబ్ చేస్తాడు, వాడు గొప్పవాడు అక్కడ. ఎందుకంటే గంటకి 4 డాలర్లు తీసుకుంటాడు, పెట్రోల్ బంక్ లో పెట్టాడు. అదే పని నా కొడుకు ఇక్కడ చేస్తారా? ఎందుకు చేయమంటే ఈ దేశంలో సాంస్కృతికంగా కొంతమంది ఈ పని చేయాలి, కొన్ని పనులు చెడ్డ పనులు, కొన్ని పనులు మంచి పనులు అని ఎప్పుడో పాతోళ్ళు చెప్పారు. ఇప్పుడు నా కులం ఏంది చెప్పండి? నా కులం ఏంది? మున్నూరు కాపంటే ఇంకో మున్నూరు కాకపోతే నేను కొట్టుకుంటావా కొట్టుకోమా? అదే ఒక జర్నలిస్ట్ కష్టం వస్తే నేను సపోర్ట్ చేస్తానా చేయనా? నా పని జర్నలిజం, నా కులం జర్నలిజం. ఇక్కడ చాలా డాక్టర్ ఉన్నాడు, డాక్టర్లు అంతా ఒక కులం, ఇంజనీర్లు అంతా ఒక కులం, నిరుద్యోగం అంటే అప్పుడేమో క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ కులమైంది, ఇప్పుడేమో వృత్తే కులం. మనమంతా వృత్తిలే కదా, వృత్తి ప్రవృత్తి ఉంటది. మనం వృత్తిని పట్టించుకోలే, నైపుణ్యాన్ని పెంచుకోలే. మనం ఏం చదువుతున్నామో మనకు తెలియదు, ఎందుకు చదువుతున్నామో తెలియదు, చదివినాక ఏం చేయాలో తెలియదు. చదివిన వాళ్ళందరూ ఎందుకు చదువుకుంటాం? మనం జ్ఞానం కోసం చదువుకుంటాం, ఉద్యోగం కోసం చదువుకుంటాం. ఉద్యోగం ఎందుకు? కడుపు కోసం. ఇవాళ మనం ఎక్కువ సంపాదిస్తున్నామా, పని ఉన్నోడు ఎక్కువ సంపాదిస్తున్నాడా? నైపుణ్యం ఉన్నోడు ఎక్కువ సంపాదిస్తున్నాడా, పట్టాలు ఉన్నోడు ఎక్కువ సంపాదిస్తున్నాడా? అంటే మనం నైపుణ్యాలు పెంపొందించాలి. కాబట్టి కరీంనగర్ లో ఏం చేయాలంటే ఈ గ్రానైట్ ఇండస్ట్రీలో పనిచేసే లేబర్ చేసే హార్డ్ వర్క్ ని మెకనైజ్డ్ చేసి, సార్ మనం బండి సంజయ్ గారితో మాట్లాడదాం, అవసరమైతే ఇండస్ట్రీస్ మినిస్టర్ తో మాట్లాడదాం. ఇక్కడ ఉన్న గ్రానైట్ ఇండస్ట్రీలో టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, హార్డ్ జాబ్స్ ఉంటాయి. హార్డ్ జాబ్స్ చేయలేకపోయినా టెక్నికల్ జాబ్స్ అయితే ఉంటాయి కదా, మిషన్ కటింగ్ చేయడము, దాన్ని ఫినిషింగ్ చేయడము, ఎంతో టెక్నికల్ జాబ్స్ ఉంటాయి కదా. టెక్నికల్ జాబ్స్ కూడా కరీంనగర్ జిల్లా ఎందుకు చేయట్లేదు? ఇలా ఐటీ ఇక ఎడ్యుకేషన్ అప్పు కరీంనగర్ లో ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లలో నైపుణ్యాలు పెంచమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 80,000 కోట్ల రూపాయలు ఉన్నాయి నైపుణ్యాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర. మరి ఇలా ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుండి కూడా ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి ఎందుకు వస్తారు? కరీంనగర్ లో ఎంతమంది ఉంటారు నిరుద్యోగులు? రఫ్లీ ఎంతమంది ఉంటారు నిరుద్యోగులు? కనీసం ఎంతమంది ఉంటారు సార్ రఫ్లీ? 4 లక్షలు ఉంటారు. మరి గల్ఫ్కు పోయి చచ్చిపోతున్నారు కదా చాలా మంది. గల్ఫ్కు పోయి సేవల కోసం మా అక్క జీవితాంతా కష్టపడుతుంది కదా. ఇక్కడ వచ్చే 20,000 రూపాయల ఉద్యోగము అక్కడికి పోయి ఎంత సంపాదిస్తారో మినిమం తక్కువ 20,000 నుంచి 30,000. 20,000 కోసం గల్ఫ్కు పోయి పెళ్లి చేసుకొని పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి వారు శవం వేస్తారో తెలియదు, శవం కూడా వస్తారో తెలియదు. కరీంనగర్ మీడియా మిత్రులకి, నిరుద్యోగులకి, కరీంనగర్ ప్రజలకి జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలి. అన్ని రకాల సహజ వనరులుండి, మానవ వనరులుండి, యువశక్తి ఉన్న తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వం విఫలమైందని అర్థం. పాలిటిక్స్ పర్పసే పాలసీలు తయారు చేయడం. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా అవుతుంది. ఇవాళ తెలంగాణలో ధనిక రాష్ట్రాల్లో అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక అప్పుల కుప్పగా మారడానికి మన పాలకులకి సరైన అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్ల ఆలోచన తప్పైంది, ఆలోచన తప్పుకోవడం వల్ల ఆచరణ లేదు, ఆచరణ లేదు కాబట్టి అభివృద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా అన్ని పార్టీల నాయకులు ఏమంటున్నారంటే 2 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళు, పాత నాయకులంతా, మురిగిపోయిన నాయకులంతా పక్కకు పోవాలి, కొత్త నాయకత్వం రావాలి. పొలిటీషియన్ అంటే మన అవసరాలు తీర్చే పాలసీలు తయారు చేసేటోడు. పొలిటీషియన్ అంటే రాజు, యువరాజు, చక్రవర్తులు కాదు, మన ప్రజాప్రతినిధులు, మన సేవకులు, మన జీతగాళ్ళు. కాబట్టి మనము ప్రజాప్రతినిధులుగా జ్ఞానం ఉన్న వాళ్ళు, సేవ చేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళని ఎంచుకోవాలి. కొత్త నాయకత్వాన్ని ఎంచుకున్నప్పుడే అందరి తెలంగాణ అవుతుంది. ఇది కొందరి తెలంగాణ అయింది. అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, అప్పుడే ఆనంద తెలంగాణ కావాలి. ఈ తెలంగాణలో ఉన్న అన్ని పనిచేసే చేతులకి, ఆలోచించే మెదళ్ళకి పని ఇచ్చే శక్తి తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ఈ మూటిటి మధ్య కోఆర్డినేషన్ చేయాలంటే బిఎన్ రావు లాంటి వాళ్ళు, అశోక్ సార్ లాంటి వాళ్ళు, దాసు సురేష్ లాంటి వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండి చట్టాలు చేయాలి. ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి కాబట్టే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది. తెలంగాణలో నిరుద్యోగ సమస్య లేకుండా శక్తి మాకుంది. ఎట్లా చేయాలో మేము చెప్తాం. మీకు చదువు లేదు, సంస్కారం లేదు, అవగాహన లేదు. ఇన్ని వనరులుండి, ఇన్ని పంటలుండి, ఇన్ని ఖనిజాలుండి ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఈ రాజకీయ నాయకులు బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అని అర్థమవుతుంది.
మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్టు వాళ్ళు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అన్నారు. సో అసలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటే సరిపోతుంది కదా, ప్రైవేట్ స్కూల్ పెట్టేది పొలిటికల్ లీడర్స్ కదా, దానిపై మీ స్పందన ఏంటి? ఈ చేతిలో 5 వేళ్ళు సమానం ఎప్పుడు కాదు. ప్రకృతిలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. కులము, మతము, ప్రాంతం ఎన్నున్నా కూడా మానవ నాగరిక సమాజమే ఆధిపత్యం నుంచి వస్తుంది. మనం ఎవరిని కంట్రోల్ చేయలేము. కానీ ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజా సేవకులు. వాళ్ళు జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు, ప్రజా సేవకులు, ప్రజాప్రతినిధులు. కనీసం ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు, ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రజలందరి జీతం తీసుకునే, ప్రజలందరూ పన్నులు కట్టిన డబ్బులు తీసుకునేటోళ్ళు తమ పిల్లలని, తమ కుటుంబ సభ్యుల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ స్కూల్కి పంపించడం వల్ల విద్యా వ్యవస్థ బాగుంటుంది, నైపుణ్యాలు డెవలప్ అవుతాయి, ఆరోగ్యం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ మాఫియాని కంట్రోల్ చేయొచ్చు. నేను గవర్నమెంట్ టీచర్గా 1,50,000 జీతం తీసుకుంటూ నా పిల్లల్ని నేను గవర్నమెంట్ స్కూల్కి పంపించకపోతే నేను అన్యాయం చేసినట్టు. నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉంటూ నా పిల్లల్ని, నా కుటుంబ సభ్యుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అంటే నేను పనిచేసే పని గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు. ఎవరైతే గవర్నమెంట్ జీతం తీసుకుంటూ, ఎవరైతే ప్రజల డబ్బులు, పన్నులు కట్టిన డబ్బులు తీసుకుంటున్న రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ వృత్తికి తాము అన్యాయం చేసేటోళ్ళు మాకు అవసరం లేదు. మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించుకోండి. కానీ మీరు సామాజిక బాధ్యతలో భాగం కాబట్టి పేద ప్రజలు కట్టిన పన్నులతోటి మీరు ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేరు. పేద ప్రజలు కట్టిన డబ్బులతోటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మీరు ప్రజాసేవకి పనికి రాకపోతే మీ పిల్లలు కూడా అందులో భాగమే, మీ కుటుంబ సభ్యులు కూడా సమాజంలో భాగమే. మీరు సమాజానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రైవేటు స్కూళ్ళకి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు మీరు మిమ్మల్ని గౌరవించుకోండి, మీ ఆత్మగౌరవాన్ని మీరు పెంపొందించుకోండి. ఒకవేళ మీకు బాగా డబ్బులు ఉంటే ఆ ఉద్యోగాన్ని వదిలేయండి, ఆ ఉద్యోగానికి ఇంకొకళ్ళు వస్తారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి, ఎమ్మెల్యేల కొడుకులు, ఎమ్మెల్యే కూతురు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. యథా రాజా తదా ప్రజ. మన నాయకుడే నియమాలు పాటించకపోతే ఉద్యోగస్తులు ఎందుకు పాటిస్తారు? కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే వాళ్ళు ప్రజా సేవకులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అన్న గుర్తించి, గౌరవించి, నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే దేశం మొత్తానికి వనరులను క్రియేట్ చేసేంత సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. కోటి రత్నాల వీణ తెలంగాణలో 1,000,000 మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ పాలకులకి చదువు లేదు, సంస్కారం లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. తెలంగాణలో మా ఒక్క ఖమ్మం జిల్లా 16 లక్షల కోట్ల ఐరన్ ఓర్ ఉంది. మా ఖమ్మం జిల్లాలో బొగ్గు ఉంది, మా ఖమ్మం జిల్లాలో అబ్రకం ఉంది, మా ఖమ్మం జిల్లాలో బైరటిస్ ఉంది. 16 రకాల మినరల్స్ ఉండి ఎక్కడెక్కడో వచ్చి చేసుకుంటున్నాడు. మనం ఫస్ట్ భూమిపుత్రులను గుర్తించి, గౌరవించి, నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే ప్రపంచానికి ఎన్నో ఇస్తుంది. మనకి సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. వీటి మధ్య పాలసీ లేదు. ప్రజలు ప్రశ్నించడం బంద్ చేశారు కాబట్టి, ప్రజలు బానిసలు అయ్యారు కాబట్టి ప్రజల్ని గొర్రెలు బర్రెల్లాగా ఓటు బ్యాంకు చేస్తున్నారు. మనం సరైన ప్రశ్నిస్తే ఎమ్మెల్యేని మన ప్రశ్నతోటి గల్లాబట్టి కొట్టినంత పని చేయాలి. ప్రశ్నించడం ఒక విఠల బాధ్యత, ఒక జర్నలిస్టుల బాధ్యత కాదు. చదువుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ప్రశ్నించాలి. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికతకి పునాది. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చక్రవర్తులు, రాజుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రశ్నించండి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కులము, మతము, ప్రాంతం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రభుత్వ ఉద్యోగుడిని, ప్రతి ఊర్లో ప్రభుత్వ టీచర్ వస్తున్నాడా రావట్లేదా, ఆ ప్రభుత్వ టీచర్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎమ్మెల్యే కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంపీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఏ ఊరికి ఆ ఊరు సోషల్ మీడియాలో పెట్టండి. మీరు 2 లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే, ఎంపీ అవుతున్నారు కదా, మరి మీ పిల్లల్ని మీరు పంపినందుకు మా పిల్లలు ఎట్లా వస్తారు? ఒక కలెక్టర్ కొడుకు హాస్పిటల్కి వెళ్తే, ఒక కలెక్టర్ కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. కాబట్టి ఈ ప్రజా సేవకులు, ప్రజాప్రతినిధులు సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ కూడా సివిల్ సర్వెంటే. కాబట్టి సర్వెంట్స్ పని చేయకుండా రాజరికం చేస్తున్నారు. కాబట్టి ప్రజలే ఆలోచించండి. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఆపలేరు. దయచేసి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రజాప్రతినిధులకి చేతులు మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నా. 1,200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపాలి, నైపుణ్యాలు పెంచాలి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. మంచి పాలసీ తయారు చేసుకునే ప్రజాప్రభుత్వం రావాలి. ఈ పాత భూస్వాములు, ఆసాములు, లేకపోతే ఇది మా కాందాన్ అనే రాజకీయ నాయకులపై రాజకీయం వద్దు, ప్రజాకీయం కావాలి. కొత్త తరం రాజకీయం కావాలి. పాత తరం రాజకీయం వద్దు. ఒక్కొక్కటి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. ఈ దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడమే కష్టం. 2 సార్లు 3 సార్లు కావడం అవసరం ఎందుకు? వాడు మురుగునీరు లాగా అవుతాడు, కరప్షన్ అవుతాడు. ఫ్రెష్ బ్లడ్ కావాలి, ఫ్రెష్ లీడర్షిప్ కావాలి, ఫ్రెష్ పాలిటిక్స్ కావాలి. బిఎన్ రావు లాంటి మేధావులను ఈ సమాజం వాడుకోవాలి.